So program. This is the actual English spelling, but అమెరికన్స్ ఎక్కువ లీడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలా స్పెల్లింగ్ రాస్తారు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇఫ్ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ అన్ అమెరికన్, యూజ్ దిస్ స్పెల్లింగ్. ఇఫ్ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ యూరోపియన్, యూజ్ దట్ స్పెల్లింగ్. దట్స్ ఇట్. సే ప్రోగ్రామ్ ఈస్ defined as a set of instructions. Program is defined as a set of instructions. ఇది ఏం పెద్ద విషయం ఏం కాదు, బట్ ట్రై అండర్స్టాండింగ్ దిస్. వి ప్రోగ్రామర్స్ give instructions to system to fulfill the requirement of a user is called programming. సో మనం ప్రోగ్రామర్స్, మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాము. ఎందుకు అంటే యూజర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి. ఇలా యూజర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్న సీన్ ఏదైతే, సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానిని మనం ప్రోగ్రామింగ్ అని పిలుస్తాము. కమా ఫర్ విచ్ వి యూస్ కంప్యూటర్ లాంగ్వేజెస్. సో ఇలా మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కంప్యూటర్ లాంగ్వేజెస్కి యూస్ చేస్తాము. ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్. వెన్ two cats communicate with each other, they communicate with a mew sound. When two dogs communicate with each other, they communicate in dog's language. When a keyboard and a monitor communicate, they communicate in a binary system because it is electronic device. కీబోర్డ్ నుంచి మానిటర్కి ఇన్ఫర్మేషన్ ఎలా పోతుంది, ఎలా అవి రెండు కమ్యూనికేట్ చేసుకుంటాయి? బైనరీ సిస్టంలో కమ్యూనికేట్ చేసుకుంటాయి. బైనరీ సిస్టంలో ఎందుకు కమ్యూనికేట్ చేసుకుంటాయి అంటే అది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి బైనరీ సిస్టంలో కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? లిఖిత్ ఓకే? సో but when a programmer communicate with a system, he must use computer languages. Say a dog and cat, they cannot communicate in their own languages. If a dog communicate with another dog, it's okay. A dog cannot communicate with a cat in dog's language. A cat cannot communicate with a dog in a cat's language. So సిమిలర్లీ కంప్యూటర్ తనతో తాను కమ్యూనికేట్ చేసుకోవాలి, తన పార్ట్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే బైనరీ సిస్టమ్తో పనిచేస్తుంది. ఎందుకంటే అది బైనరీ ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి. మనం మనుషులు కాబట్టి వీ కమ్యూనికేట్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజెస్, బట్ వెన్ వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఎ కంప్యూటర్ వీ మస్ట్ నో కంప్యూటర్ లాంగ్వేజెస్. తబస్సం ఓకే? యా. The computer languages are classified into two types. One is called a low-level language. Second one is called a high-level language. See, వీటి గురించి ఇంతకుముందు ఎప్పుడైనా మీరు వినుంటే వాట్ షుడ్ ఐ సే, ఆ విన్న విషయాలని కాస్త మర్చిపోండి, కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అవి గుర్తున్నాయి అనుకోండి. జనరల్గా ఏం చెప్తారంటే ఏదో లో లెవెల్ లాంగ్వేజ్ సిస్టమ్ అండర్స్టాండ్స్, హై లెవెల్ లాంగ్వేజ్ యూజర్ అండర్స్టాండ్స్. మరి ప్రోగ్రామర్ అండర్స్టాండ్స్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్, కన్ఫ్యూజన్, రైట్? ఇలా కాకుండా లెట్ us get on to a low level language. So there is only one low level language called assembly language. And be clear, అంటే బైనరీ లాంగ్వేజ్ ఇవన్నీ చెత్తా చెదారము పేపర్లో రాయడానికి, స్టోరీ పెంచడానికి, మార్కుల కోసం హిస్టరీ రాసినట్లు చెప్పడానికి చాలా విషయాలు చెప్పేస్తారు. అసెంబ్లీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ అండ్ బైనరీ లాంగ్వేజ్
ఇవన్నీ నోట్స్ లో పెద్దగా నోట్స్ సైజ్ పెంచడానికి పనికి వస్తాయి తప్ప అర్థం చేసుకునే విషయాలు కావు. సో దెర్ ఈస్ ఓన్లీ వన్ లో లెవెల్ లాంగ్వేజ్ కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్. దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అనేది పక్కకు పెట్టండి. మిషన్ లాంగ్వేజ్ దట్ విల్ సీ లేటర్. దట్ మిషన్ లాంగ్వేజ్ టర్న్స్ ఇన్ టు బైనరీ సిస్టమ్, అది వేరు. ఇప్పుడు ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అన్నది అర్థమైతే కానీ హై లెవెల్ లాంగ్వేజ్ ని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి ఫస్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంటే మీకు మైక్రో ప్రాసెసర్ గురించి ఏదైతే చెప్పుకున్నామో అది గుర్తుంటే కానీ వీ కెనాట్ వర్కౌట్. సో వి హ్యాడ్ ఎ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉంది అనుకుందాం. 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్లో సిపి రిజిస్టర్స్ ఎన్ని ఉన్నాయి? యా డెల్? 8. యా 8, sir. ఎనీబడి కెన్ ఆన్సర్. 8. 8, sir. ఓకే, దీని గురించి ఐ హోప్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఇన్ ది ప్రీవియస్ సెషన్ ఈవెన్, రైట్? Yes, sir. ఆ కంపెనీ వాడు, ఇంటెల్ కంపెనీ వాడు దీనికి ఏహెచ్ అని పేరు పెట్టాడు, దీనికి ఎల్ అని పేరు పెట్టాడు, దీని పేరు బిహెచ్, దీని పేరు బిఎల్, రైట్? ఆ సిహెచ్, సిఎల్, డిహెచ్, డిఎల్ అని పేర్లు పెట్టాడు అని చెప్పాను. గుర్తుందా? Yes, sir. నౌ ఐ రైట్ ఎ ప్రోగ్రామ్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామ్ని జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రోగ్రామ్ మీరు ఇప్పుడు చేయరు కాలేజీలో. ఒకవేళ మీకు అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఐ థింక్ ఎక్కడో 4th సెమిస్టర్, 5th సెమిస్టర్, 3rd ఇయర్లో వస్తే రావచ్చు, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే. ఒకవేళ ఈఐ, మిషన్ లెర్నింగ్ అలాంటివి తీసుకుంటే అసలు ఇది సిలబస్లో రాదు. తబసం ఓకే? Okay, sir. బట్ ఎనీహౌ ఇది తెలిస్తే కానీ అసలు మీరు ఏఐ ప్రోగ్రామింగ్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఇవి తెలిసి ఉండాలి. సో ఇదేం పెద్ద ప్రోగ్రామ్ ఏం కాదు, చాలా చిన్న ప్రోగ్రామ్. ద ప్రోగ్రామ్ లుక్స్ సమ్ వాట్ లైక్ దిస్. అక్షరాలు కనిపిస్తున్నాయి కదా? Yes, sir. ఓకే. సో నౌ యునో సైకిల్లో బాల్ బేరింగ్ ఉంటుంది అంటే దాన్ని ఎప్పుడు చూడకపోయినా Yes, అదేందో ఉంది, ఓకే, రైటా? మొబైల్ ఫోన్లో సెన్సర్స్ yes, ఉంటాయి, మనం ఎప్పుడు చూడకపోయినా ఓకే ఉన్నాయి అని ఎలా ఒప్పుకుంటారో అలా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అవేంటివో ఉంటాయంట, వాటిని కీవర్డ్స్ అంటారు అని గుర్తుపెట్టుకోండి. మాస్క్ ఓకే? Yes, sir. అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఇంకా చాలా ఉంటాయి, వాటిలో ఒక పదం మనం తెలుసుకుంటున్నాం, అవేంటివో కీవర్డ్స్ అని ఉంటాయంట అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ అంటే ఏమి, అలా ఎందుకు పిలుస్తారు, దట్ వి విల్ సీ లేటర్. నౌ ఈ పదాలు ఉన్నాయే ఇవి అసెంబ్లీ లాంగ్వేజ్లోని కీవర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ లాంగ్వేజ్లో ఈ కీవర్డ్స్ని వేరే పదంతో పిలుస్తారు, న్యూమనిక్స్ అని పిలుస్తారు. దట్ మనకు ఆ పేర్లు అవసరం లేదు. న్యూమనిక్స్ అని దేన్నైతే అసెంబ్లీ లాంగ్వేజ్లో అంటారో వాటినే మిగతా అన్ని లాంగ్వేజెస్లోనూ కీవర్డ్స్ అంటారు. కాబట్టి మనం ఈ పదాన్ని పట్టుకుంటాం. కీవర్డ్స్ వెరీ నియర్ టు ఇంగ్లీష్ వర్డ్ లాగా ఉంటుంది. తబస్సుం ఓకే? okay, sir. నౌ ట్రై గెస్సింగ్ ఎంఓవి అంటే దానికి దగ్గర ఇంగ్లీష్ పదం ఏముంది? Move. యా, Move, sir. మూవ్. మూవ్ అంటే అర్థం ఏమి?
యా మూవ్ అంటే అర్థమేమి. కదలడం సార్. సో ఇక్కడ కూడా యూ హ్యావ్ ఎ సేమ్ మీనింగ్. ఓకే, మూవ్. అండ్ యు నో వాట్ ఈస్ దిస్? అది తెలుసా తెలీదా? No, sir. ఓ సార్. బై డెల్. No, sir. అది ఒక బైట్ పేరు, ఒక రిజిస్టర్ పేరు ప్రాసెసర్ లోపల. సిపియు రిజిస్టర్స్లో ఒక రిజిస్టర్ పేరు ఏహెచ్. కరెక్టే కదా? Yes, sir. ఇప్పుడే కదా చెప్పుకున్నాము. ఇజ్ ఇట్? Yes, sir. ఓకే. 5 అంటే 5 ఈజ్ ఎ వాల్యూ, దట్స్ ఇట్. ఓకే. Okay, sir. ఓకే, నౌ మై క్వశ్చన్ ఈజ్ ఎంఓవి ఏహెచ్ అంటే ఏమో మీకు తెలిసింది, 5 అంటే ఒక వాల్యూ అని చెప్పాను. ఇప్పుడు ఇది ఒక లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నౌ నౌ ఆ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో మీరు ఏం గెస్ చేస్తున్నారో అది చెప్పండి. యా, మాస్క్, తబస్సం, వాట్ డూ యూ గెస్ విత్ దట్ లైన్? డెల్. యా లిఖిత్. యా నో గెస్సింగ్. No, no, sir. రైట్, ఓకే. మూవ్ అంటే మూవ్ చేయడం, కదిలించడం. ఏహెచ్ అంటే అదొక రిజిస్టర్ పేరు. 5 అంటే సే ఏహెచ్ అనే రిజిస్టర్ని 5 టైమ్స్ మూవ్ చెయ్యి అని ఉండొచ్చా? ఐ కమ్ అప్ విత్ స్టేట్మెంట్, అలా ఉండొచ్చా? Yes, sir. అలా ఉండొచ్చని అనుకుంటున్నారా? దాన్ని 5 సార్లు మూవ్ చేస్తే ఏమవుతుంది? ఏమవ్వచ్చు? ఓకే, అలా కాదు. సే కంప్యూటర్స్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వెన్ ఎవర్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నొటేషన్స్, యూ అజ్యూమ్ దట్ ఓకే, లెట్ మీ స్పీక్ అవుట్ దిస్. MOV move 5 into AH. Say it is always RHS to LHS, right hand side to left hand side. దీన్ని తెలుగులో చెప్తే 5ని ఏహెచ్లో పెట్టు అని మీరు చెప్తున్నారు అంతే. యు ఆర్ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్. ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ మూవ్. ఎవరిని అంటే 5ని. ఎక్కడికి అంటే ఏహెచ్లోకి అని మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా తబస్సుం? Yes, sir. బై డెల్. ఓకే. Yes, sir. యా అక్షర, ఎస్ సార్. వాట్ డూ యూ గెస్ విత్ దిస్? Move BH comma 6 అంటే what do you guess with this now? యాద్ అబసం. డెల్. సార్ 6ని BHలో పెట్టమని సార్. అంతే. ఇంతసేపు ఆలోచించాలా? కదా? సో మూవ్ ఏహెచ్ కమా 5 అంటే 5ని ఏహెచ్లో పెట్టు. మూవ్ బిహెచ్ కమా 6 అంటే 6ని బిహెచ్లో పెట్టు. దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఈ పదాన్ని చూసి మీరేం గెస్ చేస్తున్నారు? ఇప్పుడు ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారని గెస్ చేస్తున్నారు? అడిషన్ సార్. అడిషన్ చేయమని. ఎవరెవరిని? ఏహెచ్ని BHని. బీ క్లియర్. ఏహెచ్ ని బిహెచ్ రిజిస్టర్స్ ని సార్.
రిజిస్టర్స్ని సార్. రిజిస్టర్స్ని యాడ్ చేస్తామా? రిజిస్టర్స్ని యాడ్ చేయము. రిజిస్టర్ లోపల ఉన్న వాటిని యాడ్ చేస్తాం. అంటే యాడ్ వాల్యూస్ సార్. ఏహెచ్లో ఉన్నది బిహెచ్లో ఉన్నది ఆ రెండింటిని యాడ్ చేయన్నాం. అంటే ఇప్పుడు రిజల్ట్ ఎంత వస్తుంది? 11 సార్. డెల్ అర్థమవుతుందా? Yes, sir. हाँ भाई डेल एक सवाल है. Yes, sir. डू यू नो कुकिंग? Yes, sir. హే వెరీ గుడ్. No, sir. ఏయ్ అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి. ఒకటి మ్యాగీ వచ్చు. మ్యాగీ వెరీ నైస్. తబసం Yes, sir. కుకింగ్ వచ్చా? మ్యాగీ కాకుండా వేరే ఏదైనా? కొన్ని కొన్ని వచ్చు సార్. చపాతి, దోశ, ఎగ్ రైస్ వావ్. అవి వచ్చు సార్. సరే ఓకే. మీరంతా గుడ్ గర్ల్స్. ఓకే. అజ్యూమ్ మీకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉన్నారని అనుకుంటాం. ఓకే. Yes, మీకు ఒక sir. అక్క ఉన్నారు అనుకుందాం. అండ్ మీ అక్కగారికి మీ అక్కగారు బీటెక్ అయిపోయి ఏదో జాబ్ చేస్తున్నారు అనుకుందాం. మీ అక్కగారికి ఏదో పెళ్లి చూపులు ఎవరో వచ్చారు, పెద్ద కుటుంబం వాళ్ళు వచ్చారు, వచ్చి పెళ్లి చేయాలన్నారు, Yes, sir. మాట్లాడినారు. మీ ఇంట్లో పేరెంట్స్ కూర్చొని వాళ్ళు పేరెంట్స్ కూర్చొని మాట్లాడి ఓకే పెళ్లి అంతా ఫిక్స్ అయింది. వాళ్ళు మాకు కట్నం కూడా అవసరం లేదు అన్నారు. రైట్? Yes, sir. అంత మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీ నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ నచ్చినారు. అంతా అయిన తర్వాత వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే మీ అమ్మాయికి వంట వచ్చా అండి అన్నారు. అంటే Yes, sir. మీ అమ్మగారు మీ నాన్నగారు చిన్న స్మైల్ ఇచ్చి రాదండి, మా చిన్న పాపకు వచ్చు కానీ పెద్ద పాప నేర్చుకోలేదు అన్నారు. డెల్ ఓకే. Yes, sir. Yes, sir. అప్పుడు వాళ్ళు అన్నారు నో ప్రాబ్లం, ఇంకా పెళ్లికి 2 months టైం ఉంది కదా, మీరు అమ్మాయికి వంట నేర్పించండి చాలు. ఇంట్లో తను ఓనర్, ఏదో మంచిగా వండి ఇంట్లో అందరికీ మంచి తిండి పెట్టి హాయిగా ఆడుతూ పాడుతూ, ఇంట్లో పని మనుషులు ఉన్నారు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. కానీ కనీసం వంట నేర్పించండి, వేరే ఇంకా ఉద్యోగం అవన్నీ ఏం అవసరం లేదు, మనకు దండిగా ఆస్తులు ఉన్నాయి ఇది అది అన్నారు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అన్నారు. నౌ ద క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు మీ అక్కగారికి వంట నేర్పాలి, కరెక్టే కదా? Yes, sir. ఇప్పుడు మీ అక్కకు వంట నేర్పాలి అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మమ్మీ. ఆ తబసం. మమ్మీ ఇది సార్. ఇప్పుడు నేను ఒక సీన్ చెప్తానా, సీన్ వేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? ఇది మీ ఇంట్లో కిచెన్. Yes, sir. మీ ఇంట్లో కిచెన్ Yes, దగ్గర sir. అక్కడ అరుగు దగ్గర మీ సిస్టర్ నిలబడుకో అన్నారు. మీ అమ్మగారు ఇక్కడ ఒక చైర్ వేసుకొని మీ అమ్మగారు చైర్లో కూర్చుని వేశారు. రైటా? ఎందుకంటే మీ అక్కకు వంట నేర్పించాలి కాబట్టి. కరెక్టా కదా? Yes, sir. మీ అమ్మ అయితే పక్కన నిలబడి Yes, చేయదు. sir. మీ అమ్మ చెప్తూ ఉంటుంది, మీ అక్క చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మ ఏం చెప్పిందంటే ఒక ఆనియన్ తీసి కట్ చేసి పెట్టు అన్నారు. కట్ చేసి ఇక్కడ ఒక కప్ ఉంది, ఆ కప్పులో వెయ్యి అన్నారు. కాన్సెప్ట్ ఓకే? Yes, sir. మీ Yes, అక్క sir. ఆనియన్ తీసి దాన్ని కట్ చేసి ఈ కప్లో వేసి పెడుతుంది. ఆ తర్వాత మీ అమ్మగారు టమాటా కట్ చేసి ఈ కప్లో వెయ్యి అన్నారు. లేదా ఒక ప్లేట్ పెట్టినారు, ఆ ప్లేట్లో తీసి పెట్టు, టమాటా కట్ చేసి ఈ ప్లేట్లో తీసి పెట్టున్నారు. ఓకే. మళ్ళీ పచ్చిమిరపకాయ కట్ చేసి దాన్ని ఇక్కడ చిన్న కప్పులో తీసి పెట్టు అన్నారు. అర్థమవుతుందా సీన్? Yes, sir. అక్షర Yes, sir. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు మీ అమ్మ ఏం చేస్తున్నారు? Instruction ఇస్తున్నారు. ఆ? మీ అమ్మ ఏం చేస్తున్నారు? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సార్. ఎస్, మీ అమ్మగారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కరెక్టా కదా తబస్సం? Yes, sir. ఎవరికి? డాటర్. ఆ, మీ అక్కకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? ఆనియన్ కట్ చేసి కప్లో తీసి పెట్టుకో, టమాటా కట్ చేసి కప్లో తీసి పెట్టుకో, మిరపకాయలు కట్ చేసి కప్లో తీసి పెట్టుకో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయి, స్టవ్ మీద ఒక బాణలి పెట్టు, ప్యాన్ పెట్టు, దానిలో ఆయిల్ వేయి, దానిలో పచ్చిమిరపకాయలు వేయి,
దానిలో ఈ ప్లేట్లో ఉండే ఆనియన్ వేయి, ఈ ప్లేట్లో ఉండే టమాటా వేయి, ఇప్పుడు దాన్ని కదిలిచ్చు, ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకో అంటే మీ అమ్మగారు మీ అక్కకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మీ అక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కరెక్టా కదా? ఎస్ సార్. ఎస్ సార్. సేమ్ టు సేమ్. ఇప్పుడు ఈ కథలో అమ్మ ఎవరు అంటే మీరు. ఓకే తబసం? ఓకే సార్. మీ కూతురు ఎవరు అంటే 8085. డెల్ ఓకే. ఓకే సార్. ఇక్కడ అమ్మ ఎట్లయితే ఇక్కడ ఒక కప్పు తీసి పెట్టుకో, ఆనియన్ కట్ చేయి ఈ కప్లో వేసి పెట్టుకో, టమాటా కట్ చేయి ఈ కప్లో వేసి పెట్టుకో, ఏహెచ్లో 5 వేసి పెట్టుకో, బిహెచ్లో 6 వేసి పెట్టుకో, ఆ రెండింటిని ఫ్రై ప్యాన్లో వేసి యాడ్ చేయి అని మీరు 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్లో కోడ్ రాస్తే మీ కూతురు 8085 ఆ కోడ్ని రన్ చేసి మీకు రిజల్ట్ 11 అని ఇస్తుంది. ఆర్ యూ గెటింగ్ దిస్ నౌ? ఎస్ సార్. దీన్నే ప్రోగ్రామింగ్ అంటారు. ఎనీ కన్ఫ్యూజన్? నో సార్. నో సార్. సార్ So programming is a concept of giving instruction to system to fulfill requirement of user. ఇది ప్రోగ్రామింగ్ అంటే. ఇలా ప్రోగ్రామింగ్ చేయాలంటే మనం కంప్యూటర్ లాంగ్వేజెస్ వాడాలి. కంప్యూటర్ లాంగ్వేజెస్ రెండు రకాలు. వాటిలో ఒకటి లో లెవెల్ లాంగ్వేజెస్, రెండు హై లెవెల్ లాంగ్వేజెస్. ఇప్పుడు మనం ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజ్ ని చూసాం, రైటా? ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ ని చూస్తాం. ఎస్. లాంగ్వేజెస్ లో ఏంటివో ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఏముంటాయి? మీకు తెలిసిన పదం ఒకటి ఉంది కదా, కీవర్డ్స్. కీవర్డ్స్. రైట్ తబసం? ఎస్ సార్. ఇప్పుడు ఇవన్నీ అసెంబ్లీ లాంగ్వేజ్ లోని కీవర్డ్స్. ఏది? ఎంఓవి, ఏడిడి, ఇవన్నీ. ఇప్పుడు మనం నేర్చుకోబోయే సి లాంగ్వేజ్ లో ఎస్ కూడా సార్. కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఇంట్, క్యార్, ఫ్లోట్, ఇవన్నీ సి లాంగ్వేజ్ లో కీవర్డ్స్. డెల్ ఓకే. ఓకే సార్. నౌ ద థింగ్ ఈస్ సి ప్లస్ ప్లస్, జావా అన్ని లాంగ్వేజెస్ లో ఇవే దాదాపుగా పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ మిగతా లాంగ్వేజెస్ లో ఉన్న కీవర్డ్స్, ఇవి అసెంబ్లీ లాంగ్వేజ్ లోని కీవర్డ్స్. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ లోని కీవర్డ్స్ ని వాడి మీరు ఈ ఏహెచ్, ఏఎల్, బిహెచ్, బిఎల్ ఏవైతే ప్రాసెసర్ లోపల ఉన్నాయో వాటిని మీరు డైరెక్ట్ గా వాడచ్చు. ఈ సి మిగతా లాంగ్వేజెస్ లో ఉన్న ఈ కీవర్డ్స్ ని యూజ్ చేసి ఈ ఏహెచ్, ఏఎల్, బిహెచ్, బిఎల్ వీటిని మీరు డైరెక్ట్ గా వాడలేరు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. Is what the difference between low level languages and high level languages. Now, low level language. A language or you say the languages that are capable of accessing processor features directly are called low level languages. Say the languages that cannot access processor features directly are called high level languages. ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? ఎస్ సార్. ఏ లాంగ్వేజెస్ లో Yes, మీరు sir. ప్రాసెసర్ లోని ఫీచర్స్ డైరెక్ట్ గా వాడగలరో వాటిని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. ఏ లాంగ్వేజెస్ లో మీరు ప్రాసెసర్ ఫీచర్స్ ని డైరెక్ట్ గా వాడలేరో వాటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అని అంటారు. ఇది మోర్ ప్రాక్టికల్ యాక్టివ్ వాయిస్ లో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. యా, నౌ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. రైట్, ద క్వశ్చన్ ఈస్ if I tell you stand,
Tabassum, can you do this? If I give Yes. instruction stand, can you do or not? Yes, sir. By Dell. Okay. Yes, sir. Yes. If I give an instruction, can you do? Yeah, I think it is in proper English. It comes somewhere. K-I-M. I think K-I-M or Q-I-M. Right. Okay. It is pronounced as stand arms akimbo. If I give an instruction like this, can you do or not? No, sir. Why? ఆ వర్డ్ ఎప్పుడు వినలేదు సార్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని నేను చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. బాగా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. ఇవి అర్థం కాకనే బీటెక్ క్లాస్లో 60 మెంబర్స్ పాస్ అవుట్ అయితే 10 to 15 మెంబర్స్కి ప్లేస్మెంట్స్ వస్తాయి, మిగిలిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావు. ఆ 10 to 15 మెంబర్స్ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళలో కూడా నిలదొక్కుని కంటిన్యూ చేసేవాళ్ళు 10 మెంబర్స్ ఉంటారు, 12 మెంబర్స్ ఉంటారు. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకు అంటే ఆ విషయాల పట్ల కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి అంటే ఆలోచించి అర్థం చేసుకుని కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి. నౌ సి దిస్ ఈజ్ యూ అండ్ దిస్ ఈజ్ మీ. నేను మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, స్టాండ్. చాలా జాగ్రత్తగా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎలా అంటే నోట్తో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నేను నోట్తో ఇన్స్ట్రక్షన్ ఇస్తే మీ దగ్గర ఏం జరిగింది అంటే మీరు చెవితో విన్నారు. మీరు చెవితో విన్నారు కాబట్టి మీ చెవి మీ బాడీని కంట్రోల్ చేసి మిమ్మల్ని నిలబెట్టిందా? యా. నో సార్. ఆ, ఎలా జరిగింది? మీ లోపల ఏమేం ప్రాసెస్లు జరిగినాయి మీ లోపల? ఆర్ ఐ సెడ్ సిట్. సిట్ అంటే మీరేం చేస్తారు? యా తబస్సం. డెల్. ఫస్ట్ విన్ ఇయర్స్ తో విని మళ్ళీ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి పాస్ చేశాక మళ్ళీ కూర్చుంటాం. ఐ సెడ్ సిట్. సిట్ అంటే ఏం చేస్తారు ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్. కూర్చుంటాం. కూర్చుంటాం. సార్. కూర్చుంటాం. ఇప్పుడు బీ క్లియర్ విత్ దిస్. నేను సిట్ అంటే మీరు సిట్ చేయలా, మీరు కూర్చున్నారు. ఈజ్ ఇట్ అన్నమాట. నేను సిట్ అంటే మీరు సిట్ చేయలేదు, మీరు కూర్చున్నారు. ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. అవునా కాదా? యా తబసం. యా అక్షర. నేను సిట్ అంటే మీరు సిట్ చేయలేదు, మీరు కూర్చున్నారు. ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. బాగా పట్టుకోవాల్సిన స్టేట్మెంట్ ఇదే. డెల్ అర్థమవుతుందా సార్ రెండింటికి ఒకే మీనింగ్ వస్తుంది కదా? నౌ లెట్ అస్ మేక్ ఎన్ అనాలిసిస్ ఆన్ దిస్. బై మీరు ముస్లిమ్స్, ఓకే? మేము తెలుగోళ్ళు. మీరు ఇంట్లో అమ్మ నాన్న ఉర్దూ మాట్లాడతారు, మేము ఇంట్లో తెలుగు మాట్లాడతాం. తమిళనాడుకు పోతే తమిళ్ మాట్లాడతారు. కరెక్టా కాదా డెల్? ఎస్ ఆ, సార్. మీ ఇంట్లో నీకు 3 years 4 years ఏజ్ ఉన్నప్పుడు అజా అజా బ్యాట్ బ్యాట్ అన్నారే కానీ సిట్ డౌన్ స్టాండ్ అప్ అని అనలేదు. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. ఏమంటావు తబస్సు? ఎస్ సార్. లిఖిత్ కానీ అక్షర కానీ వీళ్ళకి ఏమని అంటారు ఇంట్లో? దా 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 కుచ్చి కుచ్చి అని అంటారు, కానీ కూర్చో అని కూడా అని అంటారు. ఓకే. ఆ తర్వాత మీ కర్మగాలి 5 ఏళ్ల వయసు వచ్చిన వెంటనే తీసుకెళ్ళి ఏదో స్కూల్లో పడేసి ఉంటారు. ఆ స్కూల్లో మీకు ఫస్ట్ డే అనుకో డెల్,
ఫస్ట్ డే. Yes, sir. అప్పటికి స్కూల్ స్టార్ట్ అయ్యి 4-5 రోజులు అయిపోయింది. మీరు వెళ్ళినారు. మీరు వెళ్ళి అక్కడ మీ నాన్నగారు వచ్చి అక్కడ పక్కన ఉన్న ఫ్రెండ్స్కి పరిచయం చేశారు. పరిచయం చేసి అందరికీ గైడెన్స్ ఇచ్చారు. నాన్న ఇదిగో నీకు 4 చాక్లెట్లు ఇచ్చినాను, పక్కన ఫ్రెండ్స్తో నువ్వు పంచుకొని తిను. వాళ్ళు చాక్లెట్ ఇస్తే తీసుకో, వాళ్ళు పెన్సిల్ అడిగితే ఇవ్వు, బలపం అడిగితే ఇవ్వు, నేను ఇయ్యను అని గొడవ చేయకూడదు, ఎవరితో గొడవ పడకూడదు, ఇవన్నీ చెప్పేసి మీ నాన్నగారు వెళ్ళిపోయారు. ఓకే తపస్సం. Yes. Yes, sir. Yes, sir. మ్మ్. సరే మీరు కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు చాలా పెద్ద 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 విషయాలు ఉంటాయి డిస్కస్ చేయడానికి. ఇప్పుడు 5 ఏళ్ల వయసులో ఫ్రెండ్స్తో. అవును నా దగ్గర ఎరేజర్ ఉంది, అది బాగా స్మెల్ వస్తుంది తెలుసా, ఆ, మంచి స్మెల్ వస్తుంది అంటే ఆ పక్కనోడు నా దగ్గర ఇంత పొడుగు పెన్సిల్ ఉంది తెలుసా అంటాడు. ఆ పక్కన ఇంకొక పిల్ల "ఆ, నా రబ్బర్ బ్యాండ్ చూడు హెయిర్ తలకేసుకునేది". ఇవే డిస్కషన్లు ఆ రోజుల్లో. కరెక్టా కదా డల్? Yes, sir. మాట్లాడుతుంటే అంతలో ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు టక్ చేసుకొని క్లాస్లోకి. వచ్చిన వెంటనే ఎవరి పాటికి వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. మీకు ఏం చేయాలో తెలియదు కాబట్టి మీరు లేచి నిలబడలే. ఆ పక్కన ఉండే మీ ఫ్రెండ్ మీ పిలక పట్టుకొని చెవి పట్టుకొని లాగి లేయ్ లేయ్ అని సౌండ్ చేసి ఉంటుంది మీ చెవిలో సీక్రెట్గా. మీరు టక్కని లేచి నిలబడుకుని వింటారు. అడిగింటారు ఎందుకు అంటే సార్ వచ్చినాడు అంటే. అంతవరకు సార్ వస్తే లేచి నిలబడాలని మీకు తెలియదు. ఫస్ట్ టైం లేచి నిలబడ్డారు. కాన్సెప్ట్ రైట్? Yes, sir. వెంటనే ఆ సార్ ఒక సౌండ్ చేసినాడు. ఓకే సిట్ డౌన్ అంటే మీరు నిలబడుకో అన్నారు. మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అంతా కూర్చుని వేసినారు. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్ 2-3 డేస్లో అలవాటు అయిపోయింది. సిట్ డౌన్ అంటే ఏం చేయాలి, మీకు అలవాటు కాలే, ఫస్ట్ టైం విన్నారు. అప్పుడు ఏం చేయాలో మీకు అర్థం కాక మీ ఫ్రెండ్స్ అంతా కూర్చునేసరికి వాళ్ళని ఆశ్చర్యంగా చూసింటారు. ఏమైంది, ఏందో సార్ అన్నారు, వీళ్ళు ఎందుకు కూర్చున్నారు అంటే. అప్పుడు మీ పక్కన ఉండే ఫ్రెండ్ మీ స్కర్ట్ పట్టుకొని లేకపోతే మీ నిక్కర్ పట్టుకొని లాగి కూర్చో కూర్చో, బయట జా అని అంటారు. ఏ అని మీరు అడిగినారనుకో, సార్ సిట్ డౌన్ అన్నారు కదా అంటే. ఆ రోజు సిట్ డౌన్ అంటే కూర్చోవాలని మీకు తెలిసిందే కానీ అంతకుముందు మీకు తెలియదు. కాన్సెప్ట్ రైట్ డల్? Yes, sir. నౌ ఆ రోజు తెలిసింది కాబట్టి ఈ రోజు నేను సిట్ అన్న వెంటనే మీరు చెవితో విన్నారు. మీ బుర్ర ఆలోచించింది. మీ బుర్ర ఆలోచించి మీ బాడీని కూర్చోబెట్టింది. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. అక్షర అర్థమైందా? Yes, sir. ఓకే. నౌ సిట్, స్టాండ్ ఆర్మ్స్ అగింబో. రైటా? ఇప్పుడు నేను నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను కాబట్టి, నేను ప్రోగ్రామర్ మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను కాబట్టి, మీరేదో మైక్రో ప్రాసెసర్, మీరు కంప్యూటర్ అనుకోండి. నేను సిట్ అన్న ఇన్స్ట్రక్షన్తో మీ బుర్రని డైరెక్ట్గా వాడుకొని మీ బాడీ దగ్గర పని చేయించాను. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. అదే నేను స్టాండ్ ఆర్మ్స్ అగింబో అన్న పదంతో మీ బుర్రని డైరెక్ట్గా వాడుకొని మీ బాడీతో నేను ఆ పని చేయించలేకపోయాను. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? Yes, sir. యా, ఈ స్టేట్మెంట్ అర్థమైందా లేదా? Yes, sir. నేను సిట్ డౌన్ అన్న ఇన్స్ట్రక్షన్ అర్థమైంది. మీ మీ బుర్రని డైరెక్ట్ గా వాడుకున్నాను. స్టాండ్ ఆర్మ్స్ అగింబో అన్న ఇన్స్ట్రక్షన్ తో మీ బుర్రని డైరెక్ట్ గా వాడుకోలేకపోయాను. అంటే నా తరఫు నుంచి చెప్తే, విత్ రెస్పెక్ట్ టు మీ, విత్ దిస్ ఐ కుడ్ యాక్సెస్ యువర్ బ్రెయిన్ డైరెక్ట్లీ, విత్ దిస్ ఐ కుడ్ నాట్ యాక్సెస్ యువర్ బ్రెయిన్ డైరెక్ట్లీ. కాన్సెప్ట్ రైట్? Yes, sir. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆ, మీరు స్టాండ్ ఆర్మ్స్ అగింబో అంటే మీరు చేయలేరు కాబట్టి నేను ఓకే నేను క్లాస్ తీసుకొని పోండి అని అరిచాను అనుకోండి. ఓకే మీరు సైలెంట్గా ఉన్నారు. అంతలో మీ నాన్నగారు వచ్చారు, లేకపోతే మీ అమ్మగారు వచ్చారు, మీ అక్క వచ్చింది, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు. ఏమైంది అన్నారు, సారు అలిగి క్లాస్ తీసుకోని అన్నారు. ఎందుకు? అదేందో చెప్పారు సారు, స్టాండ్ ఆర్మ్స్ అదేందో పలకెందుకు కూడా కష్టంగా ఉంది, అగాంబో మొగాంబో ఏందో అన్నారు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగారు మేము ఓ స్టాండ్ ఆర్మ్స్ అగింబో అన్నారా, మీరు అవును అని అంటే మీ నాన్నగారు ఇప్పుడు మీకు పదాలు జాగ్రత్తగా వినండి. అవును నువ్వెందుకు చేయలేదు అని అడిగినారు ఫస్ట్. అడిగితే మీరేం చెప్తారు? స్టాండ్ ఆర్మ్స్ అగింబో అంటే ఎందుకు చేయలేదు అని అంటే మీరేం చెప్తారు? Language అర్థం కాలేదు. మాకు అర్థం కాలేదు. అంతకుముందు ఏమన్నారు, సిట్ డౌన్ అది చేసినారంటే అది చేసినాము. అది ఎట్లా చేసినారు అంటే అది అర్థమైంది. ఆర్ యు గెటింగ్ దిస్? Yes, sir. ఓకే. Sir. ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పదాలని ఇక్కడ నేను టైప్ చేయబోతున్నా. ద లాంగ్వేజెస్ దట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెసింగ్ ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్లీ ఆర్ కాల్డ్ లో లెవెల్ లాంగ్వేజెస్. అంటే అక్కడ
that are accessing low level languages. Now, with respect to system, అంటే ఇక్కడ నా తరఫు నుంచి చెప్తే నేను డైరెక్ట్గా వాడుకోగలిగాను. ఓకే, సిట్ డౌన్తో నేను డైరెక్ట్గా వాడుకోగలిగాను అని చెప్పేది మీ తరఫు నుంచి చెప్తే మీకు అర్థమైంది. సేమ్ థింగ్ లాంగ్వేజ్ తరఫున చెప్పుకుంటే ద లాంగ్వేజ్ దట్ కెన్ యాక్సెస్ ఈజ్ కాల్డ్ లో లెవెల్ లాంగ్వేజ్. అదే విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ చెప్పుకుంటే దాన్ని ఏమంటారంటే సిస్టమ్ అండర్స్టాండ్స్ లో లెవెల్ లాంగ్వేజ్. సిస్టమ్ అండర్స్టాండ్స్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ చెప్పుకుంటున్నాం కానీ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్ కాదు. విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ అండర్స్టాండ్స్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే విత్ లో లెవెల్ లాంగ్వేజ్ యూ కెన్ యాక్సెస్ సిస్టమ్ డైరెక్ట్లీ అని అర్థం. ఆర్ యూ గెటింగ్ దిస్? Yes, sir. బేసిక్ అనాలిసిస్. తపస్సు అర్థమైందా? Yes, sir. అంటే ఇక్కడ సిట్ డౌన్ తో నేను మీ బుర్రని వాడుకున్నాను అని చెప్పడాన్ని విత్ రెస్పెక్ట్ టు యూ చెప్తే మీకు సిట్ డౌన్ అంటే అర్థమైంది. డెల్ ఓకే. Yes, sir. Yes, sir. సేమ్ థింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ దట్ కెనాట్ యాక్సెస్ సిస్టమ్ రిసోర్సెస్ డైరెక్ట్లీ అని చెప్పడాన్ని ఎలా చెప్తారు అంటే సిస్టమ్ డస్ నాట్ అండర్స్టాండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తారు. రైట్? ఓకే, వి గో ఫర్ ఎ బ్రేక్ ఆఫ్ 2 minutes. Yes. నిదానంగా ఆలోచించండి. దెన్ విల్ కంటిన్యూ.